ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అయితే ఈ కృష్ణాజినమనందు చేసేటువంటి జపము బ్రహ్మజ్ఞాన సిద్ధినిస్తుంది. పులి చర్మం అందరి అనుష్ఠానమైతే మోక్షలక్ష్మిని సిద్ధింపజేస్తుంది. అదే దర్భాసన మందలి ధ్యానమైతే ప్రజ్ఞాశక్తిని కలిగిస్తుంది. పరిశుద్ధమైనటువంటి తెల్లని కంబలి యందు కూర్చొని ఆచరించేటువంటి జపము చేసిన ఇట్లయితే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి సిద్ధులన్నీ కూడా సిద్ధిస్తాయి. ఏ విధంగా అంటే కృష్ణాజనమునందు చేసినటువంటి బ్రహ్మజ్ఞాన సిద్ధి, పులి చర్మమునందు చేసినటువంటి మోక్షలక్ష్మి, దర్భాసనమునందలు చేసినటువంటి ప్రజ్ఞాశక్తి, ఇవన్నీ కూడా తెల్లని కంబలి యందు కూర్చొని ఆచరించేటువంటి జపం ద్వారా ఇవన్నీ కూడా ఈ సిద్ధులన్నీ కూడా ఇస్తుంది. ఈ విషయమునందు అందుకే అంటే దర్భాసనాన్ని గురించి, జింక చర్మాన్ని గురించి, వస్త్రాన్ని గురించి, మూటి గురించి కూడా భగవద్గీతలో శ్రీ పరమాత్మ ధ్యానం యొక్క విషయాదులను గురించి తెలియజేశారు అనే తెలియజేస్తూ, అంతేకాదు ఆగ్నేయ మూలకెదురుగా కూర్చుండి జపం చేస్తే సర్వజనాకర్షణం కలుగుతుంది. వాయవ్య మూలగా కూర్చొని చేసేటువంటి జపం వలనైతే శత్రు సంహారం జరుగుతుంది. నైరుతి మూల ఆ ముఖంగా కూర్చొని మంత్రాన్ని జపించడం చేతైతే ఆ మంత్రాధిష్టాన దేవతా దర్శనం కూడా కలుగుతూ ఉంటుంది. అదే ఈశాన్య మూలంకెదురుగా కూడా ఆసీనుడై ధ్యానించడం చేత బ్రహ్మజ్ఞానం కూడా కలుగుతూ ఉంటుంది. అంటే ఆసనాలను నిరూపించి ఏ దిక్కునికి ఎదురుగా కూర్చొని జపిస్తే ఎటువంటి ఫలితాన్ని కలుగుతుందో అనేటువంటి విషయాన్ని క్రమంగా వివరిస్తూ, ఇంకా కూడా ఆత్మజ్ఞానం కొరకైతే మరి ఉత్తర దిక్కుకు ఎదురుగ్గా కూర్చోవాలి. అంటే ఆత్మజ్ఞానం ఎవడికి సిద్ధిస్తుందో వానికి మనశ్శాంతి కూడా లభిస్తుంది. అలాగే ఇష్టదేవతని వశం చేసుకోవాలి, ఇష్టదేవత దర్శనం చేయాలి అన్నప్పుడు తూర్పు దిక్కుకు తిరిగి జపించాలి. అదే శత్రువులను నశింపజేయాలి. శత్రుమారణ ప్రయోగాన్ని చేయదలుచుకున్నటువంటి వాడైతే దక్షిణ దిక్కుకి ఎదురుగా కూర్చుని జపాన్ని చేస్తాడు. అంతేకాదు ధనప్రాప్తిని పొందేటువంటి వాడు పడమరి దిక్కుకి ఎదురుగా కూర్చొని జపాన్ని చేయాలి. ఈ విధంగా చేపించడానికి మనకి 8 దిక్కులు యందు కూడా మూలలు 4, మరి నేరుగా ఉండేటువంటి 4, ఈ 4 దిక్కులు కూడా జపించేదానికి దాని యొక్క ఫలితాలను గురించి చెప్పారు. అంతేకాదు ఈ దిక్కులలో ఉత్తర దిక్కు, తూర్పు దిక్కు అనే ఈ 2 కూడా గొప్పవైనటువంటివి, పరమశ్రేష్టత్వాన్ని కలిగిస్తాయి. కాబట్టి భక్తులు, జ్ఞానులు వైరాగ్యము మొదలైనవి కోరి ఈ దిక్కు ఎందే కూర్చొని జపం చేయాలి. ఇందులో మరి ఆ దిక్కులలో కూర్చొని జపం చేసేటువంటి వారికి ఇతరమైనటువంటి విషయాలలో అవన్నీ కూడా వేరే శాస్త్రాల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అయితే ఒక్కొక్క దిక్కును గురించి ఒక్కొక్క విశేష కార్యం సిద్ధిస్తుంది అని ఇక్కడ తెలియజేశారు. ఏ విధంగా అంటే ముఖ్యంగా జ్ఞానులకు ఉత్తర దిక్కే అంటే ఉత్తర ముఖమే మిక్కిలి శ్రేష్టమైనది, కడు శ్రేష్టము. అలా కూర్చున్నప్పుడు దక్షిణమూర్తి భక్తులకు ఎదురై జ్ఞానాన్ని వసగుచున్నాడు అని కూడా మనకు తెలుసు. దక్షిణమూర్తి అంటే దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి వటవిటపే సమీపే. ఏ విధంగా ఆ యొక్క మర్రి చెట్టు క్రింద ఎర్రని జటాజూటముతో కూర్చొని దంతకాంతులతో జ్ఞానాన్ని ప్రసరింపజేస్తూ చిన్ముద్రాభావాన్ని పెట్టి మౌనము అనేటువంటి వ్యాఖ్యానం ద్వారానే సనక సనందనాదులు సైతం కూడా ఆయన జ్ఞానాన్ని మరి ఇచ్చారు అని చెప్పడం ద్వారా, అందుకే ఉత్తర దిక్కుకి ఎవరైతే ఎదురుగా కూర్చుంటారో ఆ దక్షిణాభిముఖుడై ఉన్నటువంటి దక్షిణామూర్తి ఆ స్వామివారు భక్తులకు ఎదురై జ్ఞానాన్ని
మరి వసంగుతూ ఉంటారు అని చెబుతూ, అందుకోసమే ఆ దేవుడు ఉత్తర దిక్కునే దక్షిణాభిముఖుడై దక్షిణ దిక్కు చూస్తూ ఉన్నాడని, అందులకే దక్షిణామూర్తి అనే నామధేయం వచ్చింది అని కూడా సామాన్యంగా శాస్త్రాలు చెబుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఏ దిక్కును కూర్చుంటే కూర్చోవచ్చు, కానీ దక్షిణ దిక్కు మిగులా పరిత్యాజ్యము. దక్షిణాభిముఖుడై మనం ఇందాకేమని చెప్పుకున్నాం, శత్రుమారణ విషయం కోసం శత్రుమారణ ప్రయోగాన్ని చేసేటువంటి వాడు మాత్రమే దక్షిణ దిక్కుకు తిరిగి జపం చేస్తాడు అని. కానీ ఇక్కడ మళ్ళీ ఏమని చెప్తూ ఉన్నారు అంటే, ఇక్కడ శత్రుమారణము అంటే అవతల వారి పట్ల ఉన్నటువంటి విరోధి తత్వంతో వాని యొక్క మనసు కూడా మరి కకావికలమైపోయి అనేకమైనటువంటి విషయాలతో అది కూడా మరి ఇబ్బంది పడుతూ ఉంటుంది. కాబట్టి ప్రశాంతమైన విషయము చేత దక్షిణాభిముఖుడై కాకుండా ఉత్తరాభిముఖుడై కూర్చున్నప్పుడు, ఆ జ్ఞానం వసకబడినప్పుడు ఆ జ్ఞానం ద్వారా వాని యొక్క శత్రువులను వాడే మరిచిపోతాడు. ఆ శత్రువులు తనని అంటటానికి సాధ్యముగాక వారి మానాన వారు వెళ్ళిపోవడము, నశించిపోవడము జరుగుతుంది. అందుకని మిక్కిలి ఇందాక ఏమని చెప్పుకున్నాము అంటే, జరిగిపోయినటువంటి విషయంలో ఏం చెప్పుకున్నాం అంటే, దక్షిణ దిక్కు వైపు తిరిగి చేస్తే శత్రువులు నశిస్తారు అని. శత్రువులు నశింపజేయాలి అనేటువంటి తామసమైనటువంటి బుద్ధిని పరిహరించాలి, నశింపజేసుకోవాలి అంటే ఉత్తరాభిముఖుడై దక్షిణామూర్తి స్వామికి నమ్రత కలిగి భక్తి విశ్వాసాలతో ఉన్నప్పుడు ఆ జ్ఞానము ప్రసాదించబడినటువంటి జ్ఞానము మనలో యందు ప్రవేశించగానే మనకి శత్రువులు మిత్రులు సర్వము శూన్యమవుతారు. మనకుండేటువంటి మిత్రువు ఎవరైతే ఉన్నారో ఆ పరమ శక్తివంతుడైనటువంటి పరమ సత్యవంతుడైనటువంటి ఆ పరమాత్మ వైపుకే మళ్ళించేటువంటి జ్ఞానం ప్రకాశిస్తుంది మనలో, ఉత్తరాభిముఖులై ఎవరైతే జపం చేస్తారో అని చెప్పడం కోసం. అందుకే ఇక్కడ శాస్త్రాలు ఏమని చెప్తూ ఉన్నాయి అంటే, ఏ దిక్కును కూర్చుంటే కూర్చోవచ్చు కానీ దక్షిణ దిక్కు మాత్రం మిగులా వదిలివేయండి. అటువైపు తామసమైనటువంటి బుద్ధి అనేది ప్రేరణ జరుగుతుంది. తామసంతో ఉన్నప్పుడు మనం శత్రువులను పరిమారుస్తామో లేదో, మనమైతే దక్షిణాభిముఖంగా పయనిస్తూ ఉంటాం. మన యొక్క ఆయుష్ అనేది కృంగిపోతుంది, మన యొక్క తామసం అనేది హెచ్చవుతుంది, మనం జ్ఞానానికి దూరమైపోతాము. జ్ఞానం దూరమైనప్పుడు దక్షిణాయనంగా కనుక మనం పయనం చేస్తే మళ్ళీ అనేక శరీరాలు తీసుకొని రావలసి వస్తుంది. అజ్ఞానతమంలో నిండిపోతాము. దానికోసం మనం మన యొక్క అమూల్యమైనటువంటి మన శరీరానికి ఇవ్వబడినటువంటి ఆయువును ధర్మ మార్గానికి, జ్ఞాన మార్గానికి ఉపయోగించుకోకుండా కేవలం శత్రువులను పరిహరించడం కోసమే అటువైపు తిరిగి మనం ధ్యానము జపము చేశాము అంటే మన అమూల్యమైన విలువవంతమైన అపురూపమైనటువంటి ఈ యొక్క ఆయు పరిమాణాన్ని మనం దానికోసం నశింపజేసుకోవద్దు. జ్ఞాన మార్గాన్ని అన్వేషించడం కోసం మనం ఉపయోగించుకుందాం, ప్రయోజనాన్ని చేకూర్చుకుందాం అని మళ్ళీ కూడా మహనీయులు పెద్ద మనసు చేసుకొని భక్తులకి ఏమని చెప్తూ ఉన్నారు అంటే, అందుకే ఉత్తరాభిముఖములై కూర్చోండి. అక్కడ ఉన్నటువంటి దక్షిణామూర్తి స్వామి జ్ఞానాన్ని వసుగుతారు. ఆ వసంగినటువంటి జ్ఞానం ద్వారా పరమ వైరాగ్యము అనేటువంటిది వస్తుంది. ఆ వైరాగ్యంతో ఈ యొక్క విషయజనితమైనటువంటి వాసనలన్నీ నశించిపోతాయి. ఎప్పుడైతే విషయజనిత వాసన పరంపర నశించిందో దేహ పరంపర అనేది కొనిరాబడదు. దేహము ఉన్నంత వరకు కూడా జ్ఞానాన్ని అభ్యసించి నువ్వు పరమాత్మ యందు లీనమైతే దేహము తదనంతరము, దేహము ఉన్నా నీవు ముక్తత్వాన్నే చెంది ఉంటావు. దేహం పోయిన తర్వాత మరొక దేహాన్ని తీసుకురావలసిన ఆవశ్యకత నీకు ఏర్పడదు. ఎందుకు? అది ఇప్పుడు ఇంట్లో సామాను ఉన్నది, ఆ సామాను పెట్టుకోవడానికి ఇల్లు ఖాళీ చేస్తే మరొక ఇల్లు కావాలి. సామానే లేని వాడికి ఇల్లు ఎందుకు? అలాగే కోరిక లేనటువంటి వాడికి, సర్వము క్షయించిపోయినటువంటి వానికి శరీరం అవసరమా? అందుకే దేహవాసనలను దహింపజేసుకున్నప్పుడు వానికి మరొక దేహంతో అవసరపడదు అని చెప్తూ, దానికోసమే ఉత్తరాభిముఖులై ఉండండి.
ఇట్లా ఎటువైపు ఎటువైపు కూర్చొని ఏది సముపార్జించుకున్నా ఉన్నతమైన విశేషమైనటువంటి ఆయుర్దాయాన్ని జ్ఞాన మార్గం కోసమే ఖర్చు పెట్టండి. ఆ ఖర్చు పెట్టిన దానితో మళ్ళీ కూడా నువ్వు ఎటువంటి లంపటాలలో ఇరుక్కోకుండా మళ్ళీ నీకు నువ్వు స్వేచ్ఛగా ప్రశాంతమైనటువంటి దాని యందు స్థిరపడి ఉండాలి అంటే ఇరుకు మనస్తత్వాలతో కొద్దిపాటి శరీరానికి సౌలభ్యవంతమైనటువంటి విషయాల కోసం వెంపర్లాడకుండా, దానికోసం సమయాన్ని వృధా చేయకుండా, దానికోసం నీ యొక్క ఆయుర్దాయం ఖర్చు చేయకుండా, నీ ఆయుర్దాయం ఖర్చు అయితే అమూల్యమైనటువంటి పరమాత్మ వస్తువు కోసమే ఖర్చు పెట్టేలాగా పరమశాంతిని పొందడానికి, పరమ జ్ఞానాన్ని పొందడానికి నీవు ఉత్తరాభిముఖుడివయ్యి తూర్పు ముఖంతో ఉండి ఆ దక్షిణామూర్తి స్వామి ఇచ్చేటువంటి ఆయన యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మనకి మూర్తిమంతమై కనబడకపోయినా ఆయన ఆ ఉత్తరాభిముఖం నుండి మనకు వచ్చేటువంటి ఏ రేసెస్ కిరణాలు అయితే ఉన్నవో అవి మన శరీరంలో జ్ఞానవంతంగా ప్రసరించినంత మాత్రాన మనలో ఉన్నటువంటి ఏ పంచమలాలు ఏ జీర్ణ వ్యాధులు అయితే ఉన్నవో అవన్నీ కూడా జీర్ణించిపోతాయి. జీర్ణించిపోయినప్పుడు ప్రకాశవంతమైనటువంటి బుద్ధి వివేకంతో మేల్కొంటుంది. ఆ బుద్ధి నిశ్చయించినటువంటి పరమాత్మ తత్వాన్ని పొందగలగటానికి శ్రీ గురుమూర్తి యొక్క సాన్నిధ్యం చేరేటువంటి మార్గం కనపడుతుంది. ఆ శ్రీ గురుమూర్తి యొక్క మార్గదర్శకత్వంలో మనం పరమాత్మ తత్వాన్ని పొందుతాము అని తెలియజేస్తూ, అందుకే ఇది ఒకవేళ దక్షిణ దిక్కులు కనుక వదలలేదనుకో, అటువైపు అది వదిలిపెట్టలేదనుకో, అందువల్ల మనకి అటువైపే తిరిగి చేస్తే ఏమవుతుంది, యముని యొక్క దర్శనమే అవుతుంది. యముని దర్శనము అంటే అది మన శరీర పతనమే కదా అని చెబుతూ ఇంకొక విశేషం కూడా ఉంది. అదేంటంటే నిరంతరం కూడా ధ్యానమగ్నుడే సర్వత్రా భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకున్నటువంటి వారికైతే దిక్కుల యొక్క నియమం లేదు కదా. ఈ దిక్కులో ఉంటే నేను ఈ పదార్థాన్ని పొందాలి, ఈ దిక్కులో ఉంటే ఇది పొందాలి, ఆ దిక్కులో అయితే వాళ్ళని నశింపజేయాలి, ఈ దిక్కులో అయితే జనాన్ని వశం చేసుకోవాలి, ఈ దిక్కులో అయితే కోరిన సంపదలు పొందుతాను, ఈ దిక్కులో అయితే జ్ఞానాన్ని పొందుతాను, ఇవన్నీ లేకుండా సర్వ దిక్కుల యందు సర్వేక సమస్తమునందు మహత్తులో మహత్తుగా మరి సూక్ష్మంలో అతి సూక్ష్మముగా సర్వవ్యాపకమై ఉన్నటువంటి పరమాత్మ వస్తువు ఒక్కడే. సర్వేక సమస్తము భగవంతుడే ఉన్నాడు. నీలో నాలో సర్వమయుండై సర్వప్రకాశవంతంగా ఆ సౌభాగ్యంగా శాశ్వత వస్తువు ప్రకాశిస్తూ ఉంటే ఈ దిక్కు ఆ దిక్కు అనేదేమున్నది అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు వాడు సర్వజ్ఞాన సంపదని పొందినటువంటి వాడే. ఏ దిక్కు ఎందైనా సరే వాడు ఎల్లవేళలా కూడా భగవంతుణ్ణే చూస్తూ ఉండేటువంటి వాడికి సమత్వమే సిద్ధిస్తుంది. వానికి ఇంకా ఇందులో ఇది సాధిస్తాను అందులో అది పొందుతాను అనేటువంటి నియమాలు అనేవి లేనే లేవు అని చెబుతూ, అంతేకాదు మోహనం సర్వభూతానం బంధమోక్షకరం పరం దేవరాజ ప్రియకరం రాజానం వశమానయేత్. ఈ గురుగీత జపము సమస్త భూతాలను కూడా తనకు వశమయ్యేట్లుగానే చేస్తుంది. సమస్త భూతాలు అంటే పంచభూతాలు సైతం కూడా తన వశంలోకి వస్తాయి. ఎండ ఖాయమంటే కాస్తుంది, చలి రమ్మంటే వస్తుంది, వర్షం కురవమంటే కురుస్తుంది. ఈ విధంగా సర్వ దిక్పాలకులు పంచభూతాలు కూడా తనకు వశీభూతమయ్యేటంత గాఢంగా మరి తీవ్రమైనటువంటి అకుంఠితంగా చేసినటువంటి జప సిద్ధి పొందితే వానికి ఈ పంచభూతాలు సైతం కూడా తనకి వశమై ఉంటాయి, తనకి అనుకూలంగా నడుస్తాయి. తనను అవి వశపడి తాను ఆదేశించినట్లుగా అవి వర్తిస్తాయి అని చెబుతూ, అంతేకాదు వశమయ్యేట్లు చేస్తూ అందరికీ కూడా ఆశ్చర్యకరమయ్యే ఉంటుంది. ఏ విధంగా అంటే వానికి వాక్సిద్ధి వచ్చింది అంటారు. అంటే వర్షం కురవమంటే కురవడం, పొమ్మంటే పోవడం, ఎండ కాయమంటే కాయడం, లేదా చల్లబడమంటే చల్లబడటం. ఈ విధంగా ఉండే అగ్నిని ఉన్న ఫలంగా దాన్ని ఉత్పన్నం చేయటం, అగ్నిని ఉన్న ఫలంగా ఆపివేయడం, ఇటువంటి ఏవైతే వానికి వచ్చినటువంటి మరి విషయాదులు మహిమలు ఉంటాయో ఆ మహిమలు చూసేవారికి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అంతేకాదు భక్తులను బంధము నుండి కూడా విముక్తులుగా చేస్తూ ఉంటుంది.
ఏ విధంగా? ఎవడైతే గురుగీతను పఠించేటువంటి భక్తుడు ఉంటాడో వాడు ఎవరికైతే లోబడి దాసత్వంతో ఉండి వాడి దగ్గర చేయలేక తప్పనిసరి అయి చేస్తూ ఉంటాడో, ఎటువంటి బంధనాదులకు లోనై ఉంటాడో, ఎటువంటి జైలు శిక్ష, కారాగార ప్రాప్తి ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నశింపజేసేస్తుంది. మహాపాపాత్ముణ్ణి సైతం కూడా పుణ్యాత్ముడుగా, రోగగ్రస్తుణ్ణి ఆరోగ్యవంతునిగా, మహాపాపాలు చేసిన వాడిని పుణ్యవంతుడుగా, జ్ఞానిగా, మరి ఈ యొక్క గురుగీతను పఠించినటువంటి వాడు గురు సాన్నిధ్యంలో పొందినటువంటి ఫలితాన్ని పొందినవాడుగా, ఈ గురుగీతను ఏ విధమైనటువంటి దిక్కులకి తిరిగి ఏ వర్ణాలతో కూడినటువంటి ఆసనాలను అలంకరించి దాని ప్రకారం మానసిక నిర్మలత్వంతో ఎవడైతే వాడు చేస్తూ ఉంటాడో అటువంటి ప్రకాశత్వాన్ని పొందుతూ ఉంటాడని, అంటే గురు మహిమ, గురు గీత యొక్క మహిమ ఇంత అని చెప్పడానికి సాధ్యం కాకుండా ఉంటుంది. అంటే బంధనాలలో ఇరుక్కున్నటువంటి వారిని బంధన విముక్తుని చేస్తుంది, శత్రువులతో బాధపడేవారిని శత్రువుల నుండి విముక్తి చేస్తుంది, చోర మరి దొంగల భయం నుండి రక్షిస్తుంది, క్రూర జంతువుల నుండి రక్షిస్తుంది, తను ఏ నౌకా బారిన పడకుండా కూడా ఏ తుఫానులు ముప్పుల వలన తను మరి అకాల మృత్యువు పొందకుండా కూడా సంరక్షిస్తుంది. ఈ విధంగా ఎన్ని ఉపయోగాలు ఉన్నవో అవన్నీ కూడా తనకి తోడై వచ్చి సర్వమునందు కూడా తాను రక్షకారిగా ఉంటుంది. తాను ఏది అబ్ది మంత్రము, అందుకే మననం త్రాయతే ఇది మంత్ర. దీని ప్రకారం మనకేమైంది? మనం దేనిని జపిస్తే, మనం దేనిని స్మరిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ఆ విధమైనటువంటి భక్తి శ్రద్ధలతో, పూర్తి నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో ఎవడైతే అకుంఠితంగా సిద్ధి జరిగేదాకా కూడా దాన్ని జపిస్తాడో ఆ ఫలితాన్ని తప్పనిసరిగా పొందుతాడు అని చెబుతూ, అంతేకాదు తదితరుల్ని కర్మబద్ధులనే చేస్తూ ఉంది. ఎవడైతే గురుగీతను ఆశ్రయించలేదో వాడు కర్మకు బద్ధుడై ఉంటాడు. కర్మకు బద్ధుడై ఉన్నాడు అంటే ఈ కర్మ ద్వారా అభివృద్ధి చెందుతాను, ఈ కర్మ ద్వారా మంచి జరుగుతుంది, ఈ కర్మ మంచిదైనా కాకపోయినా నాకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు సత్కర్మలు మాత్రమే కాదు, ఎక్కువగా వాని యొక్క తక్కువ కాలంలో ఎక్కువగా మరి వాడు పొందాలి, సంపద పొందాలి అని లబ్ధి ఆశించినటువంటి వాడు, ఎటువంటి గురుగీత భక్తి గురు సాన్నిధ్యం లేనటువంటి వాడు, విషయజనితమైనటువంటి సుఖాలే సత్యమని భావించేటువంటి వాడు దుష్కర్మలు చేస్తూ దాని ద్వారా వాసనలు కోరికలు పెంచుకుంటూ శరీర పతనం తర్వాత అనేక దేహ సముదాయాలు, అనేకమైనటువంటి ఉపాధులను పొందుతూ ఆ జనన మరణ చక్రంలో మళ్ళీ వానికి జ్ఞాన ప్రాప్తి అయ్యేదాకా కూడా వాడు చేసుకున్నటువంటి కర్మ అనేటువంటిది అనుభవించి వాడు తీర్చేసుకున్న దాకా కూడా వాడికి మళ్ళీ కొద్దిపాటి జ్ఞానప్రాప్తి తర్వాత ఆ కర్మ ఫలితం నిశ్శేషంగా వాడు అనేక ఉపాధులతో దాన్ని ఉపయోగించబడి కష్ట నష్టాలకు లోబడి అదంతా అనుభవించి కర్మ పరిపాకం చేసుకున్న తర్వాత మళ్ళీ వాడికి మనుష్య శరీరం వస్తుంది. ఆ మనుష్య శరీరం వచ్చిన దాంట్లో వాడు గనక జ్ఞాన మార్గంలో అనుసరించకపోతే, జ్ఞానాన్ని అవధరించకపోతే మళ్ళీ వాని స్థితి మళ్ళీ ఆ కర్మ సంచయం చేసుకున్నటువంటి కర్మను అనుభవించేటువంటి ఉపాధులనే పొందుతూ ఉంటాడు. కాబట్టి అందుకే ఈ జపం చేస్తుంటే ఏంటి సకల ఐశ్వర్యాలను కూడా పొందుతారు. దేవేంద్రుడు జపం చేయుచున్నందు చేతనే సకల ఐశ్వర్యాలను పొంది దేవతలకు కూడా నాయకుడయ్యాడు, ప్రభువై ప్రకాశించాడు. అదే కనుక ఒకవేళ ఈ గురుగీతను ఎవరైతే అనుసరించలేదో, ఎవరైతే ఆశ్రయించలేదో అటువంటి వారు కర్మతంత్రులై ఉంటారు, కర్మకు బొద్ధులై ఉంటారు. కర్మకు బొద్ధులై ఉన్నారు అంటే అనేక శరీరాల పరంపరలు, పాప పుణ్య విశేషాలతో కూడినటువంటి ఉపాధులను ధరించినటువంటి ఉపాధిలో చేసుకున్న కర్మ ప్రకారం వాడు మళ్ళీ ఆ ఫలితాల పొందుతూ పతనమైన తర్వాత అనేక ఉపాధులను పొందుతూ ఈ విధమైన భంగకరములైనటువంటి పోట్లే పడుతూ ఉంటాడు అని చెబుతూ, అంతేకాదు ఈ గురుగీత భక్తునకు రాజులు కూడా స్వాధీనులే అవుతూ ఉన్నారు. ఈ గురుగీతను ఎవరైతే మరి
చక్కగా అనుష్ఠానం చేస్తూ ఉన్నారో అటువంటి వారికి ఇప్పుడంటే రాజులు లేరు, అప్పుడు రాజులు ఉండేవాళ్ళు. ఇప్పుడంతా కూడా రాజా అనేటువంటి పదాన్ని అడ్డం పెట్టుకున్న రాజకీయ పదవులు, ఈ రాజకీయ పదవులే రాజకీయ పదవులుగా వచ్చినవి. ఆ రాజకీయం నుండి ఉత్పన్నమైనటువంటిదే ఈ రాజకీయం. ఆ రాజకీయము అనేటువంటిది తెలివితేటలతో, కుతంత్రాలతో, పన్నాగాలతో ఉన్నటువంటి స్థితినే రాజకీయం అని చెప్పేవాళ్ళు. ఆ రాజకీయం కాస్త ఇప్పుడు రాజకీయంగా మారింది. ఈ రాజకీయంలో అంటే గొప్ప గొప్ప పదవులను పొందినటువంటి వారు అంటే మనది రిపబ్లిక్ దేశం కదా, అయినప్పుడు రాజులేని రాజ్యాన్ని రిపబ్లిక్ దేశమే కదా అంటారు. రిపబ్లిక్ రాజ్యంలో మంత్రులే రాజులుగా చలామణి అవుతుంటారు. అయితే రాష్ట్రపతి రాజులా వ్యవహరించిన రాజు మంత్రుల యొక్క విషయాన్ని బట్టి అనుసరించాల్సిందే కానీ ఆయన యొక్క సంతకానికి ఉన్నటువంటి విలువ మంత్రుల యొక్క సలహాలతో అనుసరించేదే కానీ ఏ యొక్క రాష్ట్రపతి కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్ కానీ ఆయనకి ముఖ్యమైనటువంటి విషయాలలో ఎటువంటి పాఠవము ఆయనది మరి నియంతృత్వంగా కొనసాగడానికి లేదు. ఎందుకు అంటే అంతా మంత్రుల పరిపాలన అయింది కాబట్టి. అటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు కూడా వశమవుతారు. ఎవరికి? శ్రీ గురుగీతను కనుక ఎవరైతే పారాయణం చేస్తూ ఉన్నారో ఉన్నతమైన పదవుల్లో ఉన్నటువంటి వారు కూడా శ్రీ గురుగీత పారాయణము నిత్యము భక్తితో చేసేటువంటి వారికి లోబడి ఉంటారు అని చెబుతూ, అంతేకాదు ముఖస్తంభకరం చేయవ గుణానాంచ వివర్ధనం దుష్కర్మ నాశనం చేయవ తదా సత్కర్మ సిద్ధిదం. ఈ గురుగీతా మంత్ర జపం చేసేటువంటి వాడు మహానుభావుడు. ఆ మహానుభావుని దర్శించేటప్పుడు మహాపండితులు కూడా ఏమీ పలక్కుండా వాంగ్మౌన ముద్రనే వహించి అవివేకుల్లాగానే ఉంటారు. ఒకవేళ వాడికి పాండిత్యం తక్కువే అయినా శ్రీ గురుగీతన భక్తితో ఎవడైతే శ్రద్ధతో దానిని పఠిస్తూ ఉంటాడో అతనికి ఉన్నటువంటి తేజస్సు ముందు ఎంత గొప్ప పండితులైనా సరే, మహాగణాపాటులైనా సరే, అవధానులు సైతం కూడా వీరంతా కూడా వాంగ్మౌన ముద్రను, వాక్కు అనేటువంటిది బయటికి రాలేనటువంటి మౌనముద్రనే వహించి ఆ విధంగా అవివేకుల్లాగానే ఉంటారు. ఆయన ముందు మాత్రమే. ఎవరి ముందు? శ్రీ గురుగీతన భక్తి శ్రద్ధలతో ఎవడు పఠించేటువంటి మహనీయుడు ఉంటాడో వాడి ముందు అందరూ మోగవాళ్ళే, ఎవరూ నోరు విప్పలేరు, అందరూ అచేతనులయ్యే ఉంటారు. ఎవ్వడికి కూడా స్వయం చేతనం లేనట్లుగానే ఉంటుంది. ఆ స్వయం చేతనం ఎప్పుడు కలుగుతుంది వాళ్ళకి అంటే శ్రీ గురుగీత పారాయణం చేసేటువంటి మహనీయుడు వెడలిపోయిన తర్వాత వానికి స్వయం చేతనం కలుగుతుంది. ఆయన యొక్క ఎదురుగ్గా అయితే వీరంతా అచేతనులయ్యే, మరి వాక్కుతో మనసుతో ఏమీ సంకల్పించలేరు, వాక్కుతో మాట్లాడలేరు. అటువంటి మౌనముద్రను వహించి అవివేకుల్లాగానే ఉంటారు. అది శ్రీ గురుగీత యొక్క జప ఫలితం అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.